Okay, good morning everyone. Today we are going to learn present continuous tense which we completed in last class, present simple tense. Today we are going to learn present continuous tense. So present continuous tense ఈ స్ట్రక్చర్ అనేది మీకు చెప్పడం జరిగింది. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ దేన్ని అంటాము? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఏ గోయింగ్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఎప్పుడండి? గోయింగ్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఓకే, షార్ట్ కట్. ఇట్స్ గోయింగ్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు, జరుగుతూ ఉంటే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే జరుగుతున్న విషయాల గురించి తెలియపరచడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకేనండి, జరుగుతున్న విషయాల గురించి తెలియపరచడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మనము రాస్తున్న ప్రకారము ఏంటి? సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అయితే ఐ అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్, యామ్, ఈజ్, ఆర్. ఈ 3 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ ఇంగ్లీష్ టెన్స్ లో ఒకే ఒక్క చోట 3 రకాలమైనటువంటి టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ వస్తుంది. 3 రకాలమైన హెల్పింగ్ వెర్బ్స్, అది గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే ఓన్లీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే 3 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకే, ఏం అనేది సింగులర్ కు ఉపయోగిస్తాము, ఈజ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్. ఓకే, ఇక్కడ 3 యాక్చువల్లీ ప్రతి దగ్గర 2 ఉంటాయి, కానీ ఇక్కడ 3 ఏంటంటే ఐ వస్తుంది కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ దగ్గర ఏం రాస్తాం. ఓకేనండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. సో మీకు నిన్న చెప్పడం జరిగింది, మళ్ళా ఈవేళ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, హీ, సిట్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకేనా, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సింగులర్ ఎందుకు సరే సింగులర్ ప్లూరల్ రాస్తున్నారంటే ఈ సింగులర్ ప్లూరల్ వైల్ వీఆర్ రైటింగ్ ది హెల్పింగ్ వెర్బ్. మనం హెల్పింగ్ వెర్బ్ రాసేటప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్ చెప్పాను కదా, ఏము, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఏము, ఈజ్, ఆర్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏదైతే ఉన్నాయో ఈ హెల్పింగ్ వెర్బ్ దీని మీద ఆధారపడి ఉంటది. ఇదేని మీద? ఈ సింగులర్ ప్లూరల్ మీద. అయితే సబ్జెక్ట్ ని చూసిన వెంటనే మనం అది సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా మనం గమనించగలిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ మనం రాయాలి. అయితే మీకు టెన్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పక్కన పెట్టండి. ఐ ఆమ్ వెర్బ్ ఎన్నో రూపం రాశాను? 4. ఐ ఆమ్ ఈటింగ్. ఓకేనండి, ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్ రాదు. ఓకే, ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్. సో ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏం రాశారు? ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చేటప్పుడు వీఆర్ ఈటింగ్ ఏమవుతుంది? ఈటింగ్ ఎన్ యాపిల్. ఓకే, యూ వచ్చేటప్పుడు సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ కింద వస్తుంది కాబట్టి ఎక్కడ ఇలా బాగోదు చూడండి. ఎక్కడ కూడా ఏమొస్తుంది? ఆర్. ఈటింగ్ ఎక్కడ కూడా వెర్బ్ 4. ఈటింగ్ అండ్ యాపిల్. ఓకేనా? సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. దే ఆర్ ఈటింగ్ అండ్ యాపిల్. ఓకేనండి, ప్రతి దగ్గర అలాగే వస్తుంది. హీ, సిటీకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎక్కడికి వచ్చేటప్పుడు ఈజ్ అవుతుంది. ఓకే, ఈజ్ అంటే మనం డీటెయిల్ గా రాద్దాం అంటే ప్రతి దగ్గర రాద్దాం. హీ ఈజ్ ఈటింగ్ an apple.
she is eating an apple. ఓకేనండి, it is eating an apple. సో ఇది అయితే నేనేం చెప్పాను మీకు, ఏదైనా సెంటెన్స్ ని చూసి మనము కొన్ని రకాలు వర్డ్స్ అంటాం, కీ వర్డ్స్ అని చెప్పాను చూసారా. అయితే మీరు ఎక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు రిమెంబర్ అంటే కీ పాయింట్స్ అంటారు. కేపిఆర్ అంటే కీ పాయింట్స్ రిమెంబర్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటవుతుంది, పర్సన్స్. మీకు పర్సన్స్ ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్ హెల్పింగ్ వెర్బ్ రాస్తాం. హెల్పింగ్ వెర్బ్స్ 3 వస్తుంది ఫస్ట్ పాయింట్. ఓకేనండి, ఫస్ట్ పాయింట్ ఏంటి వస్తుంది, హెల్పింగ్ వెర్బ్. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దేన్ని మనం చూసి మనం గుర్తుంచుకుంటాము. ఫస్ట్ పాయింట్ గోయింగ్ ఆన్ రాస్తాం. ఫస్ట్ పాయింట్ గోయింగ్ ఆన్, ఏ పని అయితే జరుగుతుంది దాన్ని జరుగుతున్న విషయాల గురించి తెలియపరుస్తుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం. మరి హెల్పింగ్ వెర్బ్ ఎన్ని వస్తాయి ఇక్కడ, 3. ఓకేనండి, హెల్పింగ్ వెర్బ్ 3 వస్తుంది. యామో ఈజ్ ఆర్. తర్వాత స్ట్రక్చర్ మన మీద గుర్తుంది. అయితే థర్డ్ పాయింట్ ఏంటి, క్లూ వర్డ్స్. ఈ క్లూ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది అనుకుంటా క్లూ వర్డ్స్ అనేది. అయితే క్లూ వర్డ్స్ మనము ఎలా మనం గుర్తుంచుకోవాలి, క్లూ వర్డ్స్ మనం గుర్తుంచుకోగలిగితేనే అది సెంటెన్స్ మనం చూసిన వెంటనే దాన్ని చూసి మనము ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది లేదా వేరే టెన్స్ లో ఉంది అని మనము గుర్తుంచగలుగుతాము. సో క్లూ వర్డ్స్, ఈ క్లూ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, క్లూ వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, మీకు కనిపిస్తుంది కదా, క్లూ వర్డ్స్ రాయడం జరిగింది. ఈ క్లూ వర్డ్స్ అంటే ఫస్ట్ వన్ ఎట్ ది మూమెంట్, జస్ట్ లిజన్, లుక్, నౌ, రైట్ నౌ. ఇలా కొన్ని పదాలు రాసిన, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డోంట్ డిస్టర్బ్స్, ఇటువంటి పదాలు. అయితే స్థానం, అయితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏ టెన్స్ అయినా అది దేన్ని తెలియజేస్తుందని డెఫినేషన్ అనేది మీరు గుర్తుంచుకోగలిగితే, ఓకే, డెఫినేషన్, ప్రతి ఒక్క టెన్స్ ఒక డెఫినేషన్ అంటే నిర్వచనం. ఈ నిర్వచనం మీరు గుర్తుంచుకోగలిగితేనే మీరు ఆన్సర్ అనేది పెర్ఫెక్ట్ చేయగలుగుతారు, లేదు అంటే ప్రమాదం. ఓకే, ఇటువంటి సెంటెన్స్, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ అంటాం, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఓకేనండి, చూసారు కదా. ఓకే, సో అటువంటి, సో హీ వెంట్ టు ఆఫీస్ ఎట్ ది టైం లేదా ఎట్ ది మూమెంట్ ద యాక్సిడెంట్ ఇస్ హర్డ్. అర్థమైంది కదా. సో అటువంటి దానికి ఏమంటారు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, థర్డ్ పాయింట్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో క్లూ వర్డ్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెన్స్ ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. మీకు నిన్న చెప్పడం జరిగింది. ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అనేది అంటే స్ట్రక్చర్ మీకు బిఫోర్ క్లాస్ చెప్పడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అనేసి మళ్ళా చెప్తున్నట్టు ప్రెసెంట్ కంటిన్యూస్ స్టేట్మెంట్ రాస్తాను. సో ఎన్ని ఉంటాయి మనకి, ఎక్కడ ప్లేస్ చాలదు కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తాను. ఓకే, లాస్ట్ కి మళ్ళీ రివిజన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ కీవర్డ్స్ ఎక్కడ రాస్తాను, కీ పాయింట్ టు రిమెంబర్. ఫస్ట్ వన్ సో ఫస్ట్ వన్ ఇస్ గోయింగ్ ఆన్. సెకండ్ పాయింట్ హెల్పింగ్ వెర్బ్. థర్డ్ పాయింట్ క్లూ వర్డ్స్. ఓకే, ఫోర్త్ పాయింట్ ఇప్పుడు చెప్తాను, ప్రెసెంట్. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ రాద్దాం. మరి ఇవన్నీ ఎందుకు, ప్రెసెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటండి, పాజిటివ్ స్టేట్మెంట్.
నెక్స్ట్ వన్ నెగటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ పాజిటివ్ స్టేట్మెంట్. షార్ట్ కట్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనండి. సో ఇలా షార్ట్ కట్ లో కొన్ని రాయడం, ఎందుకంటే ఉన్నటువంటి ప్లేస్ చాలదు కాబట్టి. ఓకే, ఫస్ట్ వన్ మనము ఏం రాసాము? ఫస్ట్ స్టేట్మెంట్ ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. I am reading a book. This is the subject, verb for object. ఇక్కడ స్ట్రక్చర్ మనం రాస్తామంటే ఓకే, స్ట్రక్చర్ రాస్తే అంటే యాక్చువల్లీ మనం స్ట్రక్చర్ ముందు చెప్పేసాం కాబట్టి ప్రతిసారి నేను స్ట్రక్చర్ రాయట్లేదు, కానీ మీకు ఈజీ గుర్తుంటది అంటే రాస్తాను. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడికి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనండి. ఎక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా. ఓకే, అయితే ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు రాశాను ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఓకేనండి, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? సబ్జెక్టు వర్బ్ హెల్పింగ్ వర్బ్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అకార్డింగ్ టు స్ట్రక్చర్. పాజిటివ్ స్టేట్మెంట్. నెగటివ్ స్టేట్మెంట్ కి వస్తే ఇది నెగటివ్ స్టేట్మెంట్ కదా. సబ్జెక్ట్ ఏంటి? ఐ. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఉంది? am. నెగటివ్ ఫార్మ్ ఏంటి? ఐ am not రీడింగ్. వెర్బ్ ఫోర్ ఏంటి? రీడింగ్ ఏ బుక్. కనిపిస్తుందా? మరి చిన్న అక్షరాలు అయిపోయా? జస్ట్ ఐ విల్ వర్డ్స్. ఓకే, కనిపిస్తుంది. ఐ యామ్ రీడింగ్. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడ కూడా సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక ఇంట్రాగేటివ్ నెగటివ్ అంటే ఇంట్రాగేటివ్ నిన్న కూడా అంటే బిఫోర్ క్లాస్ లో కూడా చెప్పాను, డబుల్ ఎస్ ఆర్ హెల్పింగ్ వెర్బ్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ కి. అయితే ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ కి హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేద్దాం. ఏముంది ఇక్కడ? ఏంటుంది? ఏం. ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం కదా. ఏం. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఏం ఐ. రీడింగ్ వెర్బ్ ఫోర్ రీడింగ్ ఏ బుక్. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏం ఐ రీడింగ్ బుక్. కొంచెం చిన్నవి రాద్దాం, సరిపోద్దేమో. ఏం ఐ రీడింగ్ ఏ బుక్. ఓకేనండి. ఏం ఐ రీడింగ్ బుక్. ఎక్కడికి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అయింది. ఎక్కడ కూడా ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ రాయాలి. ఏంటుంది? యామ్. నెగటివ్ ఫార్మ్ ఏంటి? యామ్ నాట్. షార్ట్ కట్ యామ్ ఇంట్ అంటాం. ఓకే, నెగటివ్ ఫార్మ్. సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి ఉంది ఇక్కడ? ఐ. యామ్ నాట్ ఐ రీడింగ్ ఏ బుక్. క్వశ్చన్ మార్క్. రెండిట్లో క్వశ్చన్ మార్క్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. రెండిట్లో క్వశ్చన్ మార్క్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్రాగేటివ్ కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది,
నెగటివ్ స్టేట్మెంట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో ఊయికి వెళ్ళేటప్పుడు వీఆర్ రీడింగ్ ఏ బుక్. సో ఇక్కడ మీకు యు దే ఇవన్నీ ఒకేలాగా ఉంటది. ఓకేనండి, డిటో నేను చేస్తాం, డిటో చేస్తాం. సో ఎక్కడికి వచ్చేటప్పుడు we are not నెగటివ్ ఫార్మ్, we are not అలా ఆరింటి కూడా మీరు షార్ట్ గా రాసుకోవచ్చు. we aren't reading. ఓకే, we are not కాబట్టి మనము మన ఇష్టం ఎలా షార్ట్ ఫార్మ్ కూడా రాయొచ్చు. we are not reading a book. ఓకే, we are not reading a book. దీనికి ఎక్కడికి వచ్చేటప్పుడు ఊకి వచ్చేటప్పుడు ఏంటి రాసాం? ఆర్ కదా. ఆర్ వి రీడింగ్ ఏ బుక్? క్వశ్చన్ మార్క్. ఆర్ వి రీడింగ్ ఏ బుక్? ఎక్కడికి వచ్చేటప్పుడు ఆర్ నాట్ వి రీడింగ్ ఏ బుక్. ఓకే, సో దిస్ ఇస్ దట్. సో యూకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? డిటో. దేనికి వచ్చేటప్పుడు డిటో. యూ కూడా యు ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్, దే ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్. ఎక్కడికి వచ్చాడు? ఆర్ యు రీడింగ్ ఏ బుక్, ఆర్ దే రీడింగ్ ఏ బుక్. ఓకేనండి, చెప్పేస్తున్నా డిటో కొట్టేసి. ఎక్కడికి వచ్చేటప్పుడు ఆర్ నాట్ దే సారీ ఆర్ నాట్ యు రీడింగ్ ఏ బుక్. ఎక్కడికి? ఆర్ నాట్ దే రీడింగ్ ఏ బుక్. ఓకే, సో యూ కెన్ రైట్. సో సేమ్ వస్తుంది యూకి ఆర్కి. ఇక్కడ మనం రాసుకోవచ్చు, మీరు రాస్తుంది రాయమంటే రాస్తాను. యూ దే. ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమొస్తుంది? ఒకళ్ళు రాయమంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి రాస్తాను. ఆర్ యు ఆర్ దే. ఎక్కడ? మూడు రాయాలి, రాస్తే. ఆర్ నాట్ యు. ఎక్కడ? ఆర్ నాట్ దే. ఎలా కూడా రాసుకోవచ్చు. మిగతా రిటర్న్ అన్నిటి దగ్గర సేమ్ వస్తుంది. తర్వాత హీ సీట్కి వచ్చేటప్పుడు హీ సీ ఇట్. నేను ఒకటే రాస్తాను చూడండి. ఇక్కడ హీ సీట్కి వచ్చేటప్పుడు ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఓకేనండి, రీడింగ్ ఏ బుక్. ఎక్కడికి వచ్చేటప్పుడు మళ్ళా హీ సీ ఇట్. మూడింటికి ఒకటే రాస్తాను. హీ ఈజ్ సెంట్రల్ రాస్తాను మూడింటికి. హీకి ఈజ్ సీకి ఈజ్. ఇక్కడ హీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్. ఓకేనండి, హీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్. ఓకే, ఇక్కడ కూడా ఆ పైన రాసేస్తారు. ఇక్కడ ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఉంది? మెయిన్ ఈజ్ కాబట్టి ఈజ్. మనము ఇక్కడ హీ రాయవచ్చు, సి రాయవచ్చు, ఇట్. ఓకే, మూడింటికి ఒకటే రాస్తాం. ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్. ఓకేనండి, మూడింటికి ఒకటే, కానీ నేను ఒకటే రాస్తున్నాను. మీరు రాసుకోండి రాసేటప్పుడు. ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్, ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్, ఈజ్ ఇట్ రీడింగ్ ఏ బుక్. ఎక్కడికి వచ్చి నెగటివ్ ఫార్మేషన్ లో క్వశ్చన్ మార్క్. ఓకే, అన్నిటి దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. వీటి అన్నిటి దగ్గర రాసామంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఈజ్ నాట్. ఓకే, ఈజ్ నాట్ రాసేటప్పుడు ఎక్కడ కొంచెం సెంటర్ రాస్తున్నాం. ఈజ్ నాట్ రాసిన తర్వాత హీ సీ ఇట్. సేమ్ అంతే. ఈజ్ నాట్ హీ రీడింగ్ ఏమవుతుందండి? రీడింగ్ ఏ బుక్. సేమ్ డిటో.
is not she reading, is not she reading a book, is not it reading a book. ఎక్కడ is he reading a book, is she reading a book, is it reading a book. సో ప్రతి దగ్గర సేమే వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. అంటే మీరు ఎక్కడ గుర్తుంచుకోవాల్సింది ఫోర్త్ పాయింట్ ఏమవుతుంది, స్టేట్మెంట్. ఇది గుర్తుంచుకుంటే ఓకే. ఫోర్త్ పాయింట్ స్టేట్మెంట్. ఇవి మీరు గుర్తుంచుకోగలిగితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. అర్థమైందండి. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఓకే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెగటివ్ వచ్చేటప్పుడు నాట్ ఉంటది. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఏము, ఈజ్, ఆర్ ఈ మూడు అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఇంపార్టెంట్ టెన్స్. ఓకే, ఏం అనేది సింగులర్ కింద వస్తుంది, ఈజ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్. ఓకే, అంటే ఐ దగ్గర ఏము, హీ, సి, ఇట్ దగ్గర ఈజ్, ఆర్ దగ్గర యు, దే, వి. ఓకే, వీడి దగ్గర ఆర్ వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఎక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి చాలా క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి, గుర్తుంచుకోవాల్సింది అవసరము ఉంది. ఓకే ఓకే గైస్, అర్థమైంది కదా. మరి దీన్ని నేను చెరిపి ఎక్కడ నేను 6 పాయింట్స్ చెప్పాను, 6 పాయింట్స్ చెప్పాను. కానీ ఈ రోజు 4 పాయింట్స్ చెప్పాను, కీ పాయింట్స్. ఒక్కొక్క టెన్స్ లో ఒక్కోలా ఉంటది కాబట్టి మనం కొన్నిటి దగ్గర ఎక్కువ కీ పాయింట్స్ చెప్తుంటాం, కొన్నిటి దగ్గర అయితే టెన్స్ అనేది మీరు గుర్తుంచడానికి నేను చెప్పాను స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీరు ఇంకో విషయం ఈ రోజు ఏంటంటే మనం ప్రెసెంట్ సింపుల్ నేర్పించాము, ప్రెసెంట్ కంటిన్యూస్ నేర్పించాము. ఈ 2 కైండ్స్ ఆఫ్ టెన్స్ లో ఈ రోజు ఇంతకు ముందు నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి రావడం జరిగింది. మీకు చెప్పాను ఇంతకు ముందే, ఎగ్జామ్ పాయింట్ ఒక్కొక్కసారి టెన్స్ నుంచి 3 మార్క్స్ పడే అవకాశం కూడా ఉంటుంది. టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇక్కడ ప్రాక్టీస్ కోసము కొన్ని ఎగ్జామ్స్ క్వశ్చన్స్ రాస్తాను. ఓకే, ప్రాక్టీస్ కోసం రాస్తాం. ప్రాక్టీస్ ఎగ్జామ్ అని పెడతాం టైటిల్, ప్రాక్టీస్ టెస్ట్. ఓకేనండి, ప్రాక్టీస్ టెస్ట్ అంటే మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి జ్ఞానం నుంచి వచ్చే ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్ ఇస్తాడు అనేది జస్ట్ ట్రయల్. ఓకేనండి, సరే ఆల్రెడీ క్వశ్చన్స్ రాయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు మనం నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ప్రెసెంట్ సింపుల్ మరియు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అది ఎంతవరకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్ నేను రాశాను. అంటే ప్రెసెంట్ సింపుల్ నుంచి ప్రెసెంట్ కంటిన్యూస్ రెండు అంటే మనకు తెలుసుకున్న అంటే ప్రెసెంట్ టెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఐబిపిఎస్ నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ వీటిలో పడినటువంటి ఎస్ఎస్సి పడినటువంటి ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్ అయింది ప్రెసెంట్ టెన్స్ మొత్తం అయిన తర్వాత మీకు ఒకసారి వాటి పేపర్ లో పేపర్స్ నేను అంటే క్వశ్చన్స్ అలా రాసి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 2 టెన్స్ కైండ్స్ ఆఫ్ టెన్స్ లో అంటే ప్రెసెంట్ సింపుల్ టెన్స్ మళ్ళా ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్రెసెంట్ సింపుల్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ రెండింటి నుంచి ఈ క్వశ్చన్స్ వేరేవి ఏమి ఇవ్వలేదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ డేస్ టెన్నిస్ ఎవ్రీ సండే అను. ఐ డేస్ టెన్నిస్ ఎవ్రీ సండే. సో ఫస్ట్ వన్ ఇస్ ఏ ఆప్షన్ ప్లేయింగ్, బి am playing, సి ప్లే, డి am play.
విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? చూడండి, ఐ టెన్నిస్ అన్నాను. ఐ డేస్ టెన్నిస్ అంటే ఇక్కడ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అని ఇచ్చాడు. సరే, అంటే వెర్బ్ అని మనం డైరెక్ట్ చెప్పేసాము. అంటే సబ్జెక్టు ప్లస్ డేస్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి క్లూ వర్డ్ ఒకటి ఇచ్చాడు. క్లూ వర్డ్. ఈ క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీ. మనం ఈ ఎవ్రీ అనే పదాన్ని చూసి ఇది ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అని మనం గమనించగలుగుతాం. ఓకేనండి, ఎవ్రీ అనే వాడిని చూసి ఇది ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అంటే సబ్జెక్టు వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. అయితే ఎక్కడ చూడండి, ఓన్లీ వెర్బ్ 4 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను, ఓన్లీ వెర్బ్ 1 కావాలి. ఇక్కడ చూద్దాం, వెర్బ్ 1 అంటే ఇది అవ్వచ్చు. ఇంకోటి ఉంది కదా, చూద్దాం నా. ఎక్కడేం చేశాడు, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 1 ఇచ్చాడు. నేనేం చెప్పాను, ఓన్లీ వెర్బ్ 1. ప్రెసెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? ప్రెసెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. అయ్యేటప్పుడు ఇక్కడ వెర్బ్ 1 మాత్రమే వస్తుంది అంటే ఈ ఆన్సర్ కరెక్ట్, ఇది కూడా తప్పు. సో మనం క్వశ్చన్ ని చూసిన వెంటనే ఈ విధంగా మనం ఆన్సర్ చూస్ చేయాలి. ఓకే గైస్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. డేస్ మెనీ టైమ్స్ ఎవ్రీ వింటర్ ఇన్ సీరియస్లీ. డేస్ అంటే ఆన్సర్స్ ఏలో స్నోస్ ఇచ్చాను. ఓకే, ఎక్కడ స్నోడ్ ఇచ్చాను, ఎక్కడ ఇట్ ఈస్ స్నోయింగ్ ఇచ్చాను, ఇట్ స్నోస్ ఇచ్చాను. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఎక్కడ కూడా క్లూ వర్డ్ ఉంది, ఇది కూడా తర్వాత సీరియస్లీ ఉంది కాబట్టి ఇది కూడా ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ లో ఆన్సర్ ఉంచాలి. అయితే సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా, ఏంటంటే సబ్జెక్ట్ ఇవ్వలేదు, వెర్బ్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఇచ్చినాడు. సబ్జెక్ట్ ఇవ్వలేదు, వెర్బ్ ఇవ్వలేదు. అయితే సబ్జెక్ట్ వర్బ్ ని చూడాలి. అయితే ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. సబ్జెక్ట్ వెర్బ్ 1 ఉంది. సెకండ్ లో సబ్జెక్ట్ వెర్బ్ 2 ఉంది అంటే ఇది కాదు. థర్డ్ లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 కాదు. థర్డ్ లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 1 ఇచ్చారు. అయితే దీన్ని బట్టి అయితే ఎక్కడ స్నోస్ అనేసి ఇచ్చారు చూడండి, ఇది అవుతుందా లేదా? స్నోస్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వెర్బ్ కి ఎస్ లేక ఈఎస్ వస్తుంది కాబట్టి ఇట్ స్నోస్. అంటే ఎక్కడ రాయాల్సింది రాయలేదు, ప్లే. ఓకే, ఇట్ స్నో. ఎక్కడ మరి ప్లేస్ రాలేదు, ఎందుకు? ఐ వచ్చింది కాబట్టి. ఎక్కడ హీస్ ఇట్ థర్డ్ పర్సన్ కాబట్టి, ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి వెర్బ్ కి ఎస్ రాలేదు. ఓకేనండి, క్లియర్. నెక్స్ట్ థర్డ్, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్? డేస్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు అని దాని అర్థం. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ ఫ్రమ్ తెలంగాణ అన్నాడు. అయితే దీని ఉద్దేశం ఇది ఏ టెన్స్ ఉంది? ఇది కూడా ప్రెసెంట్. ఎక్కడ కమ్స్ ఇచ్చాడు, ఎక్కడ కమ్ ఇచ్చాడు, ఎక్కడ కేఎం ఇచ్చాడు, ఎక్కడ ఆర్ కమింగ్ ఇచ్చాడు. ఇది కూడా ప్రెసెంట్ సింపుల్. అయితే దీంట్లో పెర్ఫెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కమ్స్. తప్పు. ఓకే, కమ్ చూద్దాం. కేమ్ తప్పు, ఆర్ కమింగ్ తప్పు, అంటే ఇదే బి కమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ కమ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే గైస్, సో నెక్స్ట్ ఫోర్త్ వన్. I days for many pen. Have you seen it? I days for my pen. Sorry, I days for my pen. Have you seen it? అన్నాడు. కాబట్టి ఇది చూస్తుంటే హ్యావ్ యూ సీన్ ఇట్ అంటే క్వశ్చన్ మార్కులు ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అడుగుతున్నారు.
కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో చూపిస్తారు. వెబ్ ఫార్మ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఒకటి అయితే దీంట్లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లేట్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్స్ స్ట్రక్చర్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే వాడు సబ్జెక్ట్ ఇస్తున్నాడు, మనకేం చేయమన్నాడు నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ మనం కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ కూడా ఇచ్చినాడు. హెల్పింగ్ వెర్బ్ అంటే ఫస్ట్ వన్ ఏమ్ లుకింగ్, సెకండ్ వన్ హెల్పింగ్ వెర్బ్ మనం చూడాలి కాబట్టి ఇది లేదు, ఇది కూడా లేదు. ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కానీ వెర్బ్ ఎన్నో రూపము వెర్బ్ 4 కాబట్టి క్లియర్ మనం అర్థం అవుతుంది ఏమ్ లుకింగ్. అలా మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చూస్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ద ఫోన్ డేస్ కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్ అన్నాడు. ఓకే ద ఫోన్ అంటే ఇది కూడా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడే చెప్పాను సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. అయితే సబ్జెక్ట్ వాడు ఇచ్చాడు ద ఫోన్, హెల్పింగ్ వెర్బ్ మనకి ఏంటి కనుక్కోమన్నాడు వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి అంటే ఆబ్జెక్ట్ ఇచ్చిన హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ 4 మనం కనుక్కోవాలి. ఈ రెండు ఇస్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అంటే రింగ్స్, ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, కట్ రింగ్ లేదు కాబట్టి లేదు, ఎక్కడే ఉంది ఈస్ రింగింగ్. కాబట్టి ద ఫోన్ ఈస్ రింగింగ్. కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్. ఓకేనండి. సో ఈ విధంగా అనేది ది టాప్ మోస్ట్ టాస్క్ ఇది ఈ క్లాస్ మంది. అంటే 2 క్లాసులు అయిన తర్వాత దాని గురించి ఎంత డీటెయిల్ గా మేబీ ఎవరు చెప్పరేమో. ఓకే సో కాబట్టి మీరందరూ కొంచెం ఈ విధంగా నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 2 అయిన తర్వాత ఆ రెండింటి పైన కూడా అదే విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అలాగే మనము నేర్చుకుందాం. అయితే నేను చెప్పేది ఒకటే మీరు రాసేటప్పుడు నేర్చుకునేటప్పుడు మీరు కాస్త ఆన్సర్ చూస్ చేసేటప్పుడు ఏ టెన్స్ లో ఉంది అనేది గమనిస్తూ ఉంటారు. ఓకేనండి. సో కాబట్టి మీరు కాస్త దాని మీద దృష్టి పెట్టి నేర్చుకుంటే మంచిది. అయితే ఒకటి స్ట్రక్చర్ నేర్చుకోకపోతే టెన్స్ రాదు, ముందే చెప్పాను. సో స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.